రేపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టబోతున్న సందర్భంలో నిజానికి దేశ జనాభాలో 50% పైగా బీసీలు ఉన్నారు. ఆ బీసీలలో కూడా దాదాపుగా 50% మహిళలు ఉన్నారు. కానీ గత ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్యంగా ప్రవర్తించినాయో అదేవిధంగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ పేరుతోటి బీసీ వర్గాలకు అన్యాయం చేయాలని చెప్పి ఒక తలంపుతో ఇలా మహిళా రిజర్వేషన్ అనే బిల్లును తీసుకురావడం జరిగింది. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లులో మనం చూసినట్లయితే అగ్రవర్ణ మహిళలు కేవలం 10% అగ్రవర్ణాలుంటే అందులో కేవలం 5% మాత్రమే మహిళలు ఉంటారు. అలాంటిది వాళ్లకు ఇప్పుడు ఇచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లులో పూర్తిగా మొత్తానికి మొత్తం కూడా వారే రేపు పార్లమెంటుకు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు, అందులో బీసీ మహిళలు ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేయబడుతున్నారు. స్వాతంత్రం సాధించిన దగ్గర నుంచి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళని ఉత్పత్తి కులాలలో ఉంచే శ్రామిక మహిళలుగానే చూస్తున్నారు. కానీ పార్లమెంట్లో పెట్టే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఖచ్చితంగా బీసీ మహిళల వాటా ఉండాలని చెప్పి ఈరోజు తెలంగాణ గడ్డపై ఒక వీరనారి మట్టా జయంతి గౌడ్ గారు ఇలా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. వారు ఇలా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పార్లమెంటులో రేపు పెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులో ఖచ్చితంగా బీసీ మహిళల వాటా ఉండాల్సిందే. ఒకవేళ బీసీ మహిళల వాటా లేకపోతే రేపు బీసీ మహిళల వాటా ఖచ్చితంగా రావాల్సిందే. బీసీ మహిళల వాటా వచ్చుడో జయంతి గౌడ్ చచ్చుడు అనే ఒక నినాదంతో ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు మా సోదరి ఇవాళ పూనుకోవడం జరిగింది. వారికి మద్దతుగా ఇవాళ మా బీసీ ఉద్యమ వేదిక కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండడమే కాకుండా రేపు వారి ఏమైనా జరిగితే కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము యొక్క దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలా సోదరితో పాటు పుష్పలీల అక్క గారు, అలాగే రజితా పటేల్ గారు, అలాగే గంగాలక్ష్మి అక్క గారు, అలాగే ఇంకా చాలామంది మహిళలు కూడా రేపు అక్కకు మట్టా జయంతి గౌడ్ గారికి మద్దతుగా వేలాది మంది మహిళలు కూడా తరలి రావడానికి ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున కూడా ఈ దీక్షకు మద్దతు తెలపడానికి ముఖ్యంగా జయగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఒట్టికోటి రామారావు గౌడ్ గారు, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ అన్న మహాసత్యం గౌడ్ గారు, అలాగే ఈ యొక్క కార్యాలయాన్ని ఖచ్చితంగా నీ దీక్షను ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మేకపోతల నరేందర్ గౌడ్ గారు ఇవాళ వారి యొక్క కార్యాలయాన్ని ఈ దీక్షకు మద్దతుగా ఇవ్వడం జరిగింది. అలాగే మా పోషం అశోక్ గారు, ఇంకా అన్న భిక్షపతి గారు, అన్న సీనన్న గారు, కృష్ణమూర్తి గారు, జయకృష్ణ గారు, చాలామంది పెద్దలు కూడా ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళల కోటా ఉండాల్సిందే అని చెప్పి కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. నిజానికి ఇలా మనం గతంలో చూసినట్టయితే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, చాలామంది పాతతరం నాయకులు ఎప్పటి నుంచో కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిరు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతోటి ఇలా బీసీలకు రావాల్సిన హక్కులను అవకాశాలను దెబ్బతీసే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది. మనకి ఇలా చెప్తున్నట్టుగా కన్వర్టెడ్ బీసీగా ఉన్న ఇలా మోదీ గారు ఉండగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మోదీ గారు బీసీ అయితే బీసీ మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నాడని కూడా ఈ వేదిక ద్వారా మేము వారిని అడగదలుచుకున్నాం. నిజానికి బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో సబ్ కోటా అమలు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా ఇవాళ ప్రధానమంత్రి గారిని మేము కోరుతున్నాం. నిజంగా మనం ఒకటే చెప్తున్నాం, స్వాతంత్రం సాధించుకున్న దగ్గర నుంచి కూడా బీసీల పట్ల ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి వైఖరి లేదు. బీసీ కులాలను కేవలం ఉత్పత్తి కులాలుగా మాత్రమే చూస్తున్నారు, ఓట్లేసి యంత్రాలుగా చూస్తున్నారు. బీసీలంటే భిక్షగాళ్ళు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఓట్లు వచ్చినప్పుడే బీసీల సప్లాన్లు గుర్తుకొస్తాయి, బీసీ సమగ్ర కులగణన గుర్తుకొస్తుంది, బీసీ రక్షణ చట్టాలు గుర్తుకొస్తాయి. కానీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఏ ఒక్క ప్రకటనకు కూడా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి కనీసం ఒక పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టే పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనిపించదు. అంటే బీసీలను
ఒక ఉత్పత్తి కులాలుగా ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే కనపడుతున్నారు. కానీ ఈ దేశ జనాభాలో 50% పైగా బీసీలో ఉన్నాం. మా ఓట్లు లేకపోతే మీరు ఎట్లా గెలుస్తారో భవిష్యత్తులో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ గడ్డపైన మొదలైన ఏ ఉద్యమం కూడా ఇంతవరకు ఆగిపోలేదు. ఆ ప్రతి ఉద్యమం కూడా విజయం సాధించింది. అదేవిధంగా పార్లమెంటులో రేపు పెట్టబోయే బిల్లులో వీరు కాక ఒకవేళ మా మహిళా సబ్ కోటా బిల్లును పెట్టకపోతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తాం. తెలంగాణ గడ్డతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోయినామో మళ్ళొక్కసారి అదేవిధంగా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ మహిళా సబ్ కోటా బిల్లు పెట్టే వరకు మా పోరాటం ఆగదు. దానికోసం మేమందరం కూడా మా మహిళలను కాపాడుకుంటూ ఈ పోరాటంలో వచ్చే ప్రతి మహిళకు అండగా ఉంటూ మేమందరం కూడా బీసీ సంఘాల నాయకులం అందరం కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి పోరాటాలకు సిద్ధమవుతున్నాం. ఖబర్దార్ కాచుకో. పార్లమెంటు సాక్షిగా రేపు జరగబోయే బిల్లులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టకపోతే ఖచ్చితంగా తెలంగాణ గడ్డ నుంచి పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీసీ, జై బీసీ.